రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో రుణమాఫీ జాప్యం చేసే కుట్రకు రేవంత్ సర్కార్ తెరలేపిందని మండిపడ్డారు. కేబినెట్లో చర్చ జరగగానే రుణమాఫీ జరిగినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ విషయంలో పూర్తిగా దగా మోసం చేయడం కోసం, రైతుల గొంతు కోయడం కోసమే కట్టుబడి ఉందని చెప్పి తేటతెల్లమైతా ఉంది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఆచరణలో జరుగుతున్నది అదే. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రాష్ట్ర ప్రజలకి వందలు వేల అబద్ధాలు మాట్లాడింది ఎన్నికల ముందు. అన్నింటికి మించి అన్నదాతలను ఆగంబట్టించేటువంటి పని చేస్తున్నారు. ఏ సీజన్కు ఆ సీజన్లో, ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2 సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినరు, స్థాయిని మించి మాట్లాడినరు. మేము వస్తే 3 పంటలకు ఇస్తాం, 15,000 ఇస్తామని మాట్లాడి. ఆ మాట్లాడిన నేను వేరే పదజాలం వాడను, కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు. గుర్తు చేస్తున్నా వాళ్ళ కుసంస్కారాన్ని.